హలో ఎవ్రీవన్, ఈ ఇయర్ జరిగే ఏఐబి 19 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ పెరిగింది. ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఎన్రోల్మెంట్ అవ్వని స్టూడెంట్స్ కూడా ఇదే ఇయర్ ఎక్కువ వెయిట్ చేయకుండా ఏఐబి 19 ఎగ్జామ్ రాసే ఛాన్స్ వచ్చింది. అయితే దీని రిగార్డింగ్ ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. మీ దగ్గర వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో 23rd సెప్టెంబర్ ఒక నోటిఫికేషన్ అండర్టేకింగ్ అనేది సర్క్యులేట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు అది ఫాలో అవ్వకూడదు. ఈ వీడియోలో నేను మొత్తం కొత్తగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నిన్న అంటే 25th సెప్టెంబర్ డేట్తో ఒక కొత్త నోటిఫికేషన్ మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇది ఫైనల్ నోటిఫికేషన్. దీంట్లో ఉన్న అండర్టేకింగ్ ఫైనల్ అండర్టేకింగ్ అని చెప్పారు. సో ఇప్పుడు మీరు కనుక ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ అయితే, లేదా ఎన్రోల్మెంట్ లేకుండా కనుక మీరు ఈ ఇయర్ ఏఐబి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ కొత్త ఫార్మాట్లోనే మీరు అండర్టేకింగ్ నింపాలి. కరెక్ట్గా కేటగిరీ అనేది సెలెక్ట్ చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఏఐబి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ కనిపించేది కొత్త నోటిఫికేషన్. 23rd సెప్టెంబర్ నోటిఫికేషన్ని ఇప్పుడు తీసేశారు. అది అసలు ఫాలో అవ్వకూడదు. 25th సెప్టెంబర్ ఈ కొత్త నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండర్టేకింగ్ కూడా మీకు అక్కడే దొరుకుతుంది. అయితే కొత్త నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీకు కనిపించేది ఏంటి అంటే 4 కేటగిరీస్ ఉన్నాయి అని చెప్తున్నారండి. అయితే ఈ కేటగిరీస్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఏ కేటగిరీలో ఫాలో అవుతారు అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అండర్టేకింగ్లో అదే కేటగిరీని మనం టిక్ చేయాలి. కాబట్టి నేను చెప్తాను డీటెయిల్డ్గా ఎవరు ఏ కేటగిరీ కింద వస్తారు అని. ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ. సో ఫస్ట్ కేటగిరీలో ఇప్పుడు కరెంట్లీ లా కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వస్తారు. కాకపోతే ఇక్కడ స్మాల్ క్లారిఫికేషన్, ఇక్కడ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ అని ఇక్కడ ఉంటుందండి. కానీ యాక్చువల్లీ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. అంటే మీరు కనుక 9th సెమిస్టర్ ఆఫ్ 5-year కోర్స్ ఆర్ 5th సెమిస్టర్ ఆఫ్ 3-year కోర్స్లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ లేదు. 10th సెమిస్టర్ స్టూడెంట్స్, అలాగే 6th సెమిస్టర్ ఆఫ్ 3-year కోర్స్, వీళ్ళకి మాత్రమే ఈసారి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ అని ఉంది కదా మేడం, మేము రాయొచ్చా ఎగ్జామ్ అంటే రాయలేరు. ఓన్లీ మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉంటే మాత్రమే రాయొచ్చు. ఓకే, పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2, బ్యాక్లాగ్స్ అస్సలు ఉండద్దు. ఫస్ట్ ఇయర్లో ఉండద్దు, సెకండ్ ఇయర్లో ఉండద్దు, ఏ ఇయర్లోనూ ఉండదు. అన్ని పేపర్స్ మీవి క్లియర్ అయిపోవాలి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. కొంతమంది ప్రాక్టికల్స్ ఉండిపోయాయంట, ప్రాక్టికల్స్ ఉండిపోయినా ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, అలాగే కొంతమంది నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మ్యామ్ మేము యాక్చువల్లీ సప్లీ ఎగ్జామ్ రాసాము, బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసాము, రిజల్ట్ ఇంకా రాబోతోంది, మేము అప్లై చేయొచ్చా? ఖచ్చితంగా సప్లీ అయితే పాస్ అయ్యాము అని. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ సప్లీ ఎగ్జామ్ రిజల్ట్ ఇంకొక నెక్స్ట్ 2 or 3 వీక్స్లో ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీరు ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే మీ రిజల్ట్ ఏదైతే ఉందో సప్లీ రిజల్ట్, అది అక్టోబర్ 24th లోపల మీకు రావాలి. అంటే నెక్స్ట్ 1 month లోపల మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని తెలిస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు అంటే అక్టోబర్ 25th వరకు టైం ఉందండి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి. సో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే 1 day బిఫోర్ అయినా సరే మీకు రిజల్ట్ వస్తుంది, మార్క్ షీట్ వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే దెన్ యూ స్టార్ట్ ప్రిపరేషన్. ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, బ్యాక్లాగ్స్, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉన్నా ఎలిజిబిలిటీ ఉండదండి. 1 పేపర్ అయినా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో పేపర్ అయినా పాసిబిలిటీ ఉండదు. అంతా క్లియర్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ, వితౌట్ బ్యాక్లాగ్ అని చాలా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ కేటగిరీ 2లో ఎవరెవరు వస్తారు అంటే, నా లా అయితే అయిపోయింది మేడం, కానీ నా స్కాలర్షిప్ పైన వచ్చిన సీట్ కాబట్టి నా దగ్గర నాది కంప్లీట్ అయిపోయింది, నాకు తెలుసు, కానీ స్కాలర్షిప్ డబ్బులు రాలేదు అని చెప్పి డిగ్రీ రిలీజ్ చేయలేదు. ఇలా చాలామంది నాకు మెసేజ్ చేశారు. మీరందరూ ఇప్పుడు సెకండ్ కేటగిరీ కింద వస్తారు. మీది లా అయిపోయింది, మార్క్ షీట్స్ ఉన్నాయి, కాకపోతే ఫైనల్ డిగ్రీ అనేది రాలేదు. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇలాగే అయింది తెలుసా.
నా లా అయిపోయింది ఏప్రిల్లో మేలోనో రిజల్ట్స్ వచ్చేసాయి, మార్క్ షీట్స్ వచ్చాయి. కానీ ఫైనల్ డిగ్రీ నాది డిసెంబర్లో వచ్చింది. అంటే ఆ మధ్యలో కాలంలో అక్టోబరో సెప్టెంబర్లో ఒక ఎగ్జామ్ జరిగింది యాక్చువల్లీ ఏఐబి ఎగ్జామ్. అది అప్పట్లో నేను రాయలేకపోయాను, ఎందుకంటే ఇటువంటి ఎలిజిబిలిటీ అనేది అప్పట్లో ఇవ్వలేదు. సో నాలాంటి కాబట్టి నాకు యాక్చువల్లీ లాస్ అయింది. నాకు ఆల్మోస్ట్ 8 to 9 months ఎక్స్ట్రా వెయిట్ చేసి నెక్స్ట్ ఏఐబికి రాయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది నా కేసులో. అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు జరగకుండా ఉండడం కోసం ఈ కేటగిరీ 2 అనేది పెట్టారు. ఒకవేళ కనుక ఇప్పుడు కేటగిరీ 2లో ఎవరెవరు వస్తారు? లా అయితే అయిపోయింది, లా కంప్లీట్ అయింది, మార్క్ షీట్స్ ఇంపార్టెంట్ అండి, ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ ఉన్నాయి నా దగ్గర, ఫైనల్ డిగ్రీ లేదు, అంతే డిగ్రీ లేదు బట్ మార్క్ షీట్స్ అన్నీ ఉన్నాయి అనుకున్న స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు సెకండ్ కేటగిరీ టిక్ పెట్టాలి. ఇప్పుడు నేను ఫామ్ చూపిస్తాను, ఫామ్లో కేటగిరీస్ మీ కేటగిరీ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని టిక్ పెట్టాలి. అందుకనే నేను మాటికి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఎన్రోల్మెంట్ అనమాట. ఎన్రోల్మెంట్ కేటగిరీ మీది లా అయిపోయింది, డిగ్రీ కూడా ఉంది, ఎన్రోల్మెంట్కి అప్లై చేసుకోలేకపోయారు. ఐదర్ అప్లై చేసుకోలేదు లేదా అప్లై చేసుకున్న ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ రాలేదు, ప్రొవిజనల్ ఐడి నంబర్ రాలేదు, లేదంటే మమ్మల్ని ఇంకా ఓత్తుకు పిలవలేదు. ఇటువంటి వాళ్ళందరూ థర్డ్ కేటగిరీలో ఫిల్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది స్టూడెంట్స్, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే, మ్యామ్ మాకు ఓత్ డేట్ ఇచ్చారు, ఇప్పుడు October 3rd అనో October 15th అనో 20th అనో మాకు ఆల్రెడీ తెలంగాణ బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఓత్ డేట్ ఇచ్చారు. సో మేము ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఫిల్ చేయాలా, లేదా అంటే ఓత్ వరకు వెయిట్ చేసి వచ్చిన ప్రొవిజనల్ ఐడి నంబర్తో ఫామ్ ఫిలప్ చేయాలా యాజ్ రెగ్యులర్ స్టూడెంట్ అని అడిగారు. చాలామంది అడిగిన క్వశ్చన్. వాళ్ళందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా వెయిట్ చేయండి, ఓత్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. మీ ఓత్ డేట్ కనుక October 10th 15th ముందర కనుక మీకు ఓత్ పిలవడం కనుక జరిగితే ఫస్ట్ ఓత్ ఫినిష్ చేసుకోండి. ఓత్ ఫినిష్ చేసుకుంటే మీకు ప్రొవిజనల్ ఐడి నంబర్ వస్తుంది కదా, దాంతో ఫామ్ ఫిలప్ చేయండి. లేదు అసలు మేము ఇంకా ప్రాసెసే స్టార్ట్ చేయలేదు మ్యామ్, లేకపోతే ప్రాసెస్ స్టార్ట్ చేసాం కానీ మాది October 15th తర్వాతే ఓత్ అవుతుంది అలా అనుకుంటే, October 15th or 18th తర్వాతే ఓత్ అవుతుంది అంటే మీరు ఇంకా ఎక్కువ వెయిట్ చేయకుండా కేటగిరీ 3లో ఫామ్ ఫిలప్ చేయండి. ఓకే, ఈ పాయింట్ మీ కేసులో ఏంటి అనేది ఆలోచించుకొని ఫామ్ ఫిలప్ చేయండి. దెన్ 4th కేటగిరీలో ఏమంటున్నారు అంటే, మీరు కనుక ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ లేదా బార్ కౌన్సిల్లో రికగ్నిషన్ లేని కాలేజ్ నుంచి కానీ లా చదివితే మీరు ఇన్ఎలిజిబుల్ అండి. ఇది ఫర్ ఎవర్ ఇన్ఎలిజిబుల్, ఈ ఇయర్ మాత్రమే కాదు. ఏఐబి రాయాలి అంటే మీరు లా కాలేజ్, ఏదైతే లా కాలేజ్లో లా చదివారో అది బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేసిన లా కాలేజ్ అవ్వాలి, లేకపోతే మీరు ఏఐబి ఎగ్జామ్కి ఎప్పటికీ ఎలిజిబుల్ కాలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్న లాలో, ప్లీజ్ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ 3 years 5 years వేస్ట్ అవుతాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, టైం చాలా వాల్యుబుల్ అది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకెవరైనా కనుక కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటే లా కాలేజ్లో వాళ్ళకు కూడా ఈ పాయింట్ చెప్పండి. ఓకే, ఇప్పుడు మీ 4 కేటగిరీస్ అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ఫామ్ ఫిలప్ చేయాలి. అండర్టేకింగ్ ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్తో ఫామ్ ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేసి మళ్ళీ మీరు అప్లోడ్ చేయాల్సిన సిచ్యువేషన్ అండి. ఫస్ట్ మీ పేరు, ఫుల్ నేమ్, దాని తర్వాత సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, అలాగే మీ అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత కేటగిరీ అనేది టిక్ మార్క్ చేయాలి. ఫస్ట్ కేటగిరీలో ఎవరెవరు వస్తారు? లా స్టూడెంట్స్ వస్తారు. ఫైనల్ సెమిస్టర్ లా స్టూడెంట్స్ వస్తారు. సో ఫస్ట్ కేటగిరీలో వాళ్ళు టిక్ మార్క్ చేస్తారు. సెకండ్ కేటగిరీ ఎవరెవరైతే ఇప్పుడు కేటగిరీ 2లో ఎవరెవరికైతే ఫైనల్ అసలు రిజల్ట్స్ ఇంకా రాలేదో, వెయిటింగ్ ఫైనల్ రిజల్ట్స్, అసలు ఫైనల్ రిజల్ట్సే రాలేదండి అన్న వాళ్ళు సెకండ్ దాంట్లో ఫిలప్ చేయాలి. థర్డ్ కేటగిరీలో ఎన్రోల్మెంట్ కాలేని వాళ్ళు ఫిలప్ చేయాలి. ఎన్రోల్మెంట్ ఎందుకు కాలేదు అంటే ఇక్కడ 2 reasons ఇచ్చాడు. నా దగ్గర ఆల్రెడీ లా డిగ్రీ ఉంది అయినా సరే ఎన్రోల్మెంట్ కాలేదు అన్న వాళ్ళైనా ఇక్కడే ఫిలప్ చేయాలి. నా దగ్గర లా డిగ్రీ లేదు అండ్ నాకు ఎన్రోల్మెంట్ అవ్వలేదు
అనుకున్న వాళ్ళు కూడా థర్డ్ కేటగిరీలో ఫిలప్ చేయాలి. ఫోర్త్ కేటగిరీలో జాబ్ చేసి ఇప్పుడు జాబ్ వదిలేసి నేను మళ్ళీ లీగల్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవుతాను అనుకున్న వాళ్ళు ఫిలప్ చేయాలి. ఒకవేళ కనుక మీరు జాబ్ నెక్స్ట్ ఇయర్ వదిలేద్దాం అనుకుంటే ఈ ఇయర్ ఏఐబిఈ రాయొద్దు. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఏఐబిఈ రాస్తారో అప్పటి నుంచి 6 months లోపల కనుక మీరు జాబ్ వదులుకోకపోతే మీరు మళ్ళీ ఏఐబిఈ రాయాలి. ఓకే, సో ఇది స్పెషల్ కేటగిరీ అండి. జాబ్ వదిలేసి నేను ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్లోకి వస్తాను అనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా అయితే అసలు ఎలిజిబిలిటీయే ఉండదు ఏఐబిఈ రాయడానికి. ఈసారి స్పెషల్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. జాబ్ చేస్తూ కూడా ఏఐబిఈ రాయండి, కానీ 6 months లోపల వదిలేసేయండి. ఎందుకు అంటే మీకు ఓన్లీ 6 months వరకే ఈ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 6 months వ్యాలిడిటీ అనేది ఓన్లీ జాబ్ కేటగిరీ అంటే 4th కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్, మిగతా కేటగిరీస్ వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఓకే, టెన్షన్ పడకండి. జాబ్ కేటగిరీలో ఉంటే మాత్రమే మీరు 4th కేటగిరీలో పడతారు. ఓన్లీ దెన్ మీకు 6 months అన్న కండిషన్ అప్లికబుల్ అవుతుంది, మిగతా వాళ్ళకి కాదు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫామ్ అయిపోలేదు. ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టాలి, మీ పూర్తి పేరు, డేట్, ప్లేస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫోన్ అండ్ ఈమెయిల్ కరెక్ట్గా నింపండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కింద ఇంకా ఉందండి, చదవండి మొత్తం ఒకసారి. ఏవైతే మీరు మార్క్ షీట్స్ ఉంటాయో మీవి ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు ఉన్న మార్క్ షీట్స్ అన్నీ కరెక్ట్గా స్కాన్ చేయండి. ఫోన్తో చేయొద్దు అని వాళ్ళు స్పెసిఫిక్గా రాశారు. మెషిన్తో ఏదైతే స్కానింగ్ అవుతుందో ఆ స్కాన్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సైన్ అండ్ డేట్, మీ సైన్ మీరే చేసుకోవాలి. సైన్ అండ్ డేట్ దానిపైన రాసి అప్లోడ్ చేయాలి. ఫస్ట్ సెమిస్టర్ టు 5th సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ టు 9th సెమిస్టర్, ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ ఖచ్చితంగా కరెక్ట్గా స్కాన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లోడ్ చేయాలి. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసేసి డిగ్రీ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ సెమిస్టర్ టు 6th సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్ది కూడా అప్లోడ్ చేయాలండి. ఫస్ట్ సెమిస్టర్ టు 10th సెమిస్టర్ ఆల్ అంటే మీ దగ్గర ఉన్న మార్క్ షీట్స్ అన్నీ ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లోడ్ చేసి అప్పుడే మీ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. లేకపోతే మీ రిజల్ట్ విత్హెల్డ్ అని వస్తుందండి. మీరు ఏఐబి ఎగ్జామ్ పాస్ అయినా కూడా ఫామ్ సరిగ్గా ఫిలప్ చేయకపోతే విత్హెల్డ్ అని వస్తుంది. సో ఖచ్చితంగా 2-3 సార్లు నోటిఫికేషన్ చదవండి, ఈ వీడియో 2-3 సార్లు చూడండి, అర్థం చేసుకొని అప్పుడు కరెక్ట్గా అండర్టేకింగ్లో మీ కేటగిరీ ఏంటో ఐడెంటిఫై చేసి అప్పుడు ఫామ్ ఫిలప్ చేయండి.